ఈరోజు మనం ధ్యానంలో ఎదురయ్యే ఆనందపు ఉచ్చు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే మీరు ధ్యానంలో లోతుగా వెళ్తున్న కొద్దీ ఒక రకమైన మంచి, ఆనందకరమైన ఫీలింగ్ వస్తుంది గదా. అయితే ఇదే కొన్నిసార్లు ఒక ఉచ్చులా మారి మన అసలు లక్ష్యం నుండి మనల్ని పక్కదారి పట్టించగలదు. సరే, ఇందులో మనం గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, అసలు ఈ ఉచ్చు ఎలా ఏర్పడుతుంది. చూడండి, ధ్యానం లోతుగా మారినప్పుడు ఏమవుతుందంటే మీ శరీరం తేలికపడి మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు మన ఏకాగ్రత శ్వాస మీద నుంచి జారిపోయి ఆ హాయినిచ్చే అనుభూతి మీదకు వెళ్ళిపోతుంది. మరి ఇందులో తప్పేముంది అని మీకు అనిపించచ్చు కదా. అక్కడే ఉంది అసలు విషయం. దీనివల్ల ఏంటంటే మనలో స్పష్టత తగ్గిపోయి ఒక రకమైన పారవశ్యపు మత్తులోకి జారుకుంటాం. ఇక రెండవది, మరి స్పష్టమైన ఏకాగ్రతకు ఈ మత్తుకు తేడా ఏంటి. చూడండి, స్పష్టమైన ఏకాగ్రత అనేది చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటుంది. అది మనకు జ్ఞానానికి దారి చూపిస్తుంది. కానీ ఈ మత్తుందే, అది మనల్ని బద్ధకంగా, కాస్త మసకబారినట్టుగా చేస్తుంది. ఇది చివరికి మానసిక స్తబ్దతకు దారితీయొచ్చు. సరే, చివరిగా, మరి దీని నుండి బయటపడటం ఎలా? చాలా సింపుల్. దాంతో ఫైట్ చెయ్యొద్దు. ఆ ఆనందాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. దానికి బదులుగా దాన్ని కేవలం ఒక అనుభూతిగా గమనించండి. అంతే. అది వస్తున్నప్పుడు పోతున్నప్పుడు జస్ట్ ఒక సాక్షిలా చూడండి. మనసులోనే ఓకే, ఇదొక ఫీలింగ్ అని దానికొక పేరు పెట్టండి. అలా చేస్తే మీరు దానిలో మునిగిపోకుండా కాస్త దూరంగా జరిగి దాన్ని గమనించగలుగుతారు. సో గుర్తుంచుకోండి, అసలైన ఉచ్చు ఆ ఆనందం కాదు, దానికి మనం అతుక్కోవడమే. ఆ అనుభూతిని పట్టుకోకుండా జస్ట్ గమనించడమే ధ్యానం యొక్క అసలు సారం.